హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ తెలియజేస్తున్నారు, మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ అనేది చూస్తానన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఈ డెక్ తీసుకుందాం. ఫ్రెండ్స్, రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి 9505752242 నెంబర్ అనమాట. ఓకే, కాల్ చేయొద్దండి, మెసేజ్ చేయండి. ఓకేనా? మీ పర్సన్ గురించి యూనివర్స్ ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? కన్ఫ్యూషన్. ఈ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఎప్పటికీ బయటకు రాలేరేమో అండి. ఓకే, మేక్ ప్రామిస్. సపోర్ట్. మెమోరీస్. ఎమోషనల్ బ్యాగేజ్. హార్ట్ బీట్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం టారో నుంచి చూసుకుందాం. ఫస్ట్ నేను ఈ కార్డ్స్ క్లారిఫికేషన్ చేసేస్తాను. ఇక్కడ మీ పర్సన్ ఇప్పటికీ కూడా తను ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో అయితే ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడు కన్ఫ్యూషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా మీరు ఇక్కడ డీల్ అవుతున్నారనమాట. కాబట్టి తను మీకు ఎలా న్యాయం చేయగలరు, అండ్ తన లైఫ్లో తన పార్ట్నర్ కూడా ఉంటే వారికి తను ఎలా న్యాయం చేయగలరు. అండ్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ పర్సన్ ముందుకు రావడం లేదండి చాలా మందికి అయితే. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంచేస్తున్నారనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, మీతో రిలేషన్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఈ పర్సనే మీకు కాల్ చేయడము, ఈ పర్సనే మీకు ప్రపోజ్ చేయడము, ఈ పర్సనే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పడము. ఓకే, కానీ మీరు కమిట్మెంట్ అడిగేసరికి ఇంకా కమిట్మెంట్ అడిగేసరికి ఈ పర్సన్ డైలమాలో పడిపోతున్నారనమాట. కన్ఫ్యూషన్. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓకే, కొంతమందికి అయితే మీరు కమిట్మెంట్ అడిగేసరికి ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటారు. లేదా మీరు కాల్ చేసినా కూడా ఈ పర్సన్ మీకు రిప్లై ఇవ్వకపోవడము, మీరు మెసేజ్ చేసినా అండ్ మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది అవ్వడం లేదన్నమాట. ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీకు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమించారా అంటే వారి లైఫ్లో తనకు దొరకని సంతోషం అంతా మీ దగ్గరే తనకు దొరికింది అని చెప్పొచ్చు. ఈ పర్సన్ మనసులో మీ మీద నిజంగా ప్రేమ ఉంది. ఓకే, మీకు కమిట్మెంట్ ఇచ్చేయాలి అని తన మనసులో ఉంది. కానీ సొసైటీ ఏమనుకుంటారు, అండ్ వేరే అదర్ కాస్ట్ కూడా ఉండొచ్చు. అండ్ సొసైటీ గురించి పర్సన్ ఆలోచించడం కానీ, లేదా మీరు సింగిల్ పర్సన్ అయితే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం కానీ అలాగనమాట. కాబట్టి తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఓకే, ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి అయితే తను మూవ్ ఆన్ అయిపోయారండి. ఓకే, రీసెంట్గా మీకు మీ పర్సన్కి చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తప్పకుండా తను మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్కి ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట. ఓకే, మేక్ ప్రామిస్. ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమించారు. ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను వెళ్ళిపోతున్నారు, కానీ మళ్ళీ వస్తాను మీ లైఫ్లో అని అంటున్నారు అనమాట. ఎందుకు అంటే ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదండి. ఓకే, వారి ఫ్యామిలీలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉండడం కానీ ఏదైనా ఉండొచ్చు వారి లైఫ్లో. ఓకే, మీ కనెక్షన్లో అదర్ పర్సన్ ఉండడం కానీ, వారి పార్ట్నర్ అనమాట, అండ్ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ ఏదైనా ఉండొచ్చు. ఓకే, కాబట్టి తను ఇప్పుడు ఎలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదు. కాబట్టి తను వెళ్ళిపోతున్నాను కానీ ఐ విల్ బ్యాక్ అంటే మళ్ళీ వస్తాను మీ లైఫ్లో అని చెప్తున్నారనమాట. ఓకే, సపోర్ట్. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. ఈ పర్సన్ ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటారంటండి. ఓకే, మీ లైఫ్లో ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారే అనుకోండి. ఒకవేళ వెళ్ళిపోయినా మీకు ఇలాంటి కష్టం ఉంది అని మీరు ఏ పర్సన్కి చెప్పారే అనుకోండి, వెంటనే తను వస్తారనమాట. మీరు ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నా తను వచ్చి మీకు సేవ్ చేస్తాను, మీకు ఎప్పుడు నేను తోడు ఉంటాను. ఓకే,
ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దూరంలో ఉన్నా మీకు నేను ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాను అని చెప్తున్నారనమాట. ఓకేనా? మెమోరీస్. ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్‌లో అయితే ఉన్నారండి. మీ మెమోరీస్‌తోనే తను బతికేస్తున్నారనమాట. మీ లైఫ్‌లో ఏం జరిగింది అండ్ మీతో ఈ పర్సన్ హ్యాపీగా ఎప్పుడైతే ఉన్నారో ఆ స్వీట్ మెమోరీస్ ఏదైనా ఉన్నాయి అంటే వాటిని తలుచుకునే ఈ పర్సన్ వాటితో తను బతికేస్తున్నారనమాట. తను సాటిస్ఫై అయిపోతారు అక్కడ. ఓకే. చాలా ప్రాక్టికల్‌గా కూడా ఉంటారు ఈ పర్సన్. ఎమోషనల్‌కి ఆమెడ దూరంలో ఉంటారనమాట. కానీ మీరు ఈ పర్సన్‌కి ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయి ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎమోషనల్ బ్యాగేజ్. ఈ పర్సన్ ప్రవర్తన వల్ల మీరు చాలా హర్ట్ అయి ఉన్నారనమాట ఈ కనెక్షన్‌లో. ఓకే. ఈ పర్సన్ ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటారనమాట. ఒకసారి వస్తారు, ఒకసారి వెళ్ళిపోతారు. అండ్ ఈ పర్సన్‌లో టాక్సిసిటీ అయితే ఉంటుందండి. ఓకే. మూర్ఖత్వం అయితే ఉంటుందన్నమాట. అవన్నీ మీకు తెలీదు ముందు. ఈ పర్సన్‌లో ఒక మూర్ఖత్వం ఉంటుంది అని మీకు తెలియకుండానే ఈ పర్సన్‌తో రిలేషన్ పెట్టుకోవడము అండ్ ఈ పర్సన్‌తో చాలా కనెక్ట్ అయి ఉన్న తర్వాత ఈ పర్సన్‌లో ఉన్న ఒక్కొక్క గుణం బయటపడేసరికి మీరు భరించలేకపోతున్నారనమాట. ఇలాంటి పర్సనే వీరు అనే విధంగా మీరు చాలా బాధపడుతున్నారండి. ఓకే. చాలా ఈ పర్సన్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో మీరు హర్ట్ అయి ఉన్నారనమాట. తనతో హ్యాపీగా అయితే లేరు. ప్రతి విషయంలో హర్ట్ అయ్యే ఉన్నారు. ప్రతి విషయంలో ఈ పర్సన్ హర్ట్ చేస్తూనే ఉన్నారనమాట. ఓకే. మీ గురించి ఆలోచించరు ఈ పర్సన్. మీరు ఎంత బాధపడుతున్నా కూడా తను ఇంకా కన్‌ఫ్యూషన్ స్టేట్‌లోనే ఉంటారనమాట. ఓకే. ఇంత బాధపడుతున్నారు, కమిట్మెంట్ ఇద్దాము అనే విధంగా ఆలోచించరు. మీతో రిలేషన్‌లో ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశారు మీతో ఈ పర్సన్. కానీ ఇప్పుడు మీరు బాధపడేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదండి. బాధపడితే పడు. తను చేయాల్సిన పని మాత్రం తను చేస్తారు అనే విధంగా అనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో లేకపోతే మీరు బతకలేకపోతున్నారండి. ఓకే. ఆక్సిజన్‌తో సమానం అనమాట ఈ పర్సన్ మీకు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో లేరు అంటే మీరు అసలు భరించలేకపోతున్నారు. ఓకే. సో మనం ఈ కార్డ్స్‌కి క్లారిఫికేషన్ చేస్తాను. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉన్నారండి. ఓకే. మీరు ఈ పర్సన్‌ని చాలా నమ్ముతున్నారు. కానీ ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేస్తూనే ఉన్నారండి. చాలా బాధ పెడుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఓకే. మీ ముందు మంచిగా మాట్లాడుతా కూడా మీ వెనకాల గోతులు కూడా తవ్వుతా ఉండొచ్చు కొంతమందికైతే. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అంటే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఈ పర్సన్‌కి ఉండడం వల్లనే తను మీ దగ్గరికి రావడం అయితే జరిగిందండి. ఓకే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అని కూడా ఈ పర్సన్ మీకు చెప్పొచ్చు. వారి ప్రేమతో మిమ్మల్ని ఆకాశానికి కూడా ఎత్తేయొచ్చనమాట. అంత ప్రేమని చూపించిన పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ కొంతమంది అయితే మీ పర్సన్ వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని వారితో కూడా ఉండొచ్చనమాట. కాబట్టి మీరు ఇంకా వారిని అలా చూసి మీరు కూడా తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ మీరు మీ పర్సన్ విడిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇద్దరికి డిఫరెంట్ క్యాస్ట్ ఉండడం కానీ అండ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ జరిగిందనమాట. ఓకే. ఈ పర్సన్ మాత్రం విందు వినోదాల్లో పాల్గొంటా అండ్ గెట్ టుగెదర్ పార్టీస్‌తో, వారి ఫ్రెండ్స్‌తో, వారి ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇక్కడ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో అంటే మీరే ఉన్నారు. ఈ పర్సన్ కెరియర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. కెరియర్ గురించి కూడా కొంతమందికి ఈ పర్సన్ అబ్రాడ్‌కి వెళ్ళిపోయి అక్కడ అదర్ పర్సన్‌ని చూసుకోవడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా జరిగి ఉంటుందండి. ఓకే. వేరే సిటీస్‌కి వెళ్ళిపోవడం కానీ, అబ్రాడ్‌కి వెళ్ళిపోవడం కానీ ఓకే. మీ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగున్నారనమాట. మీతో చాలా బాగా మాట్లాడారు. ఓకే. తను ఎప్పుడైతే అదర్ కంట్రీస్‌కి వెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా వచ్చారనమాట ఈ పర్సన్. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతోనే ఉండాలి అని తను అనుకున్నారనమాట. అదర్ క్యాస్ట్ ఉండడం కానీ అండ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం అయితే జరిగిందండి. కానీ ఈ పర్సన్ మనసులో అయితే
మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని తను అనుకున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ మీ కనెక్షన్ గురించి కూడా ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, ఈ కనెక్షన్ గురించి వర్క్ కూడా చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. కొంతమందికి మాత్రమే ఇది. ఓకే. మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ గురించి ఆలోచించడం కొంచెం తగ్గిస్తూ ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్ గురించి ఆలోచించినప్పుడల్లా మీ మనసు ఏదో తెలియని భారంగా అనిపించడము, ఏదో తెలియని ఏమంటారు లోన్లీగా అనిపించడం అనమాట. కాబట్టి మీరు అవన్నీ కొంచెం ఇగ్నోర్ చేసి మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ గురించి మీకు ఏదో క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఓకే. మీ లైఫ్ని మీరు కొత్త వేలో ఆలోచించాలి ఇంకా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. కొత్తగా ఆలోచించాలి ఈ కనెక్షన్ గురించి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాగే బెల్లం కొట్టిన రాయిలాగా ఇలాగే ఉంటే ఈ పర్సన్ ఇలాగే వస్తారు, ఇలాగే బాధ పెడతా ఉంటారు. సో కొత్తగా ఆలోచిస్తాము అని మీరు ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉన్నారు. అండ్ మీ జీవితం మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు కూడా. ఓకే. మీ రిలేషన్ ఎండ్ అయిపోయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుందండి. ఓకే. ఇక్కడ కొంతమందికి అయితే రీసెంట్గా మీ పర్సన్ మీతో రిలేషన్ పూర్తిగా వద్దు అనుకుని కూడా వెళ్ళిపోయి ఉన్నారనమాట. ఓకే. నేను కొన్ని సినారియోస్ అయితే చెప్తున్నానండి. ఓకే. మీకు ఏదైతే రెసిడెంట్ అవుతుందో అది మీరు తీసుకోండి. ఓకే. సో రీసెంట్గా అయితే మీ పర్సన్ మీతో అసలు రిలేషన్ అవ్వద్దు అనుకుని వెళ్ళిపోయారనమాట. ఈ రిలేషన్ పూర్తిగా ఏం చేసుకుని వెళ్ళిపోయారండి. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్పారు ఈ పర్సన్. కానీ ఆ మాట మీద తను నిలబడలేదన్నమాట. కాబట్టి మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. కొంతమంది. అండ్ కొంతమంది మాత్రం మీతో రిలేషన్ పూర్తిగా ఏం చేసుకుని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయబోతున్నారనమాట. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని వస్తున్నారండి పర్సన్. ఓకే. అండ్ ఇక్కడ హెల్త్ పరంగా అయితే కొంచెం మేజర్గా ఏదో ప్రాబ్లం అయితే రావడం జరుగుతుందండి. ఓకే. కాబట్టి మీరు కొంచెం మీ హెల్త్ విషయంలో మీరు కేర్ తీసుకోండి. ఓకే. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తున్నారు అంటే కూడా ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ తీసుకొని ట్రావెలింగ్ అయితే చేయండి. ఓకే. మీరు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ పర్సన్కి మీరు మనీ విషయంలో కూడా చాలా హెల్ప్ చేసి ఉన్నారండి. కానీ ఈ పర్సన్ మీకు చాలా బాధ పెట్టారనమాట. సో అదే తలుచుకొని ఈరోజు మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే. కొంతమంది ఈ పర్సన్ని మీరు చాలా మనీ పరంగా చాలా హెల్ప్ చేసి ఉన్నారు. ఈ పర్సన్కి ఇంతగా హెల్ప్ చేసి ఉన్నా కూడా ఈ పర్సన్ ఎందుకు ఇంత మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు అని మీరు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. కానీ ఈరోజు మీ పర్సన్ మీ గురించి కూడా తను ఆలోచించడం జరుగుతుందండి. అండ్ మళ్ళీ మీతో రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి వస్తుందన్నమాట. ఓకే. కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో మ్యారేజ్ అయిన తర్వాత మీకు మీ పర్సన్కి ఒక బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కూడా ఉండొచ్చు అనమాట. సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట తను. ఓకే. మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. సింగిల్ కూడా ఉన్నారు. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అండ్ మనకు ఇలా ఉండాలి, కిడ్స్ ఇలా ఉండాలి అని కూడా మీతో ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్ మాట్లాడేసి ఉంటారనమాట. ఓకే. కానీ తను కానీ ఈ పర్సన్ ఏ మాట మీద కూడా తను నిలబడలేదు. సో కాబట్టి మీరు ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ రిలేషన్ నుంచి మీరు ఏదైనా మూవ్ ఆన్ అయిపోవాలా ఏంటిది అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రోజు మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. తన డీపీ చెక్ చేస్తూ ఉండడం కానీ, లేదా ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా అని కూడా మీరు పదే పదే ఫోన్ చెక్ చేస్తూ ఉండడం కానీ కూడా జరుగుతుందనమాట. ఇక్కడ మీలో అయితే ఒక మార్పు అయితే రావాలండి. ఓకే. మీరు ఎప్పుడు వచ్చినా క్వీన్ ఆఫ్ కప్స్ మాత్రమే వస్తుంది మన రీడింగ్లో. అంటే మీరు చాలా ఎమోషనల్గా ఉంటారనమాట. ఈ పర్సన్ మీతో ఒక మాట అయినా సరే గట్టిగా మాట్లాడారే అనుకోండి, మీరు చాలా హర్ట్ అయిపోతారు, చాలా ఏడ్ చేస్తారనమాట. ఓకే. ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకే. ఎవరి మీద ఇంతగా డిపెండ్ అవ్వకండి మీరు. ఓకే. మీ మీద మీరు మాత్రమే డిపెండ్ అవ్వండి. ఓకేనా. మీరు ఎప్పుడు సెల్ఫ్ లవ్లో ఉంటారో అప్పుడు మీరు అందరికీ అట్రాక్ట్ చేస్తారండి. ఓకే. ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడము, తన గురించి మీరు ఇంకా మళ్ళీ ఈ పర్సన్కి ఏ విధంగా దగ్గర అవ్వాలి అండ్ పదే పదే ఈ పర్సన్కి మెసేజ్ చేస్తూ ఉండడం, కాల్ చేస్తూ ఉంటే మీరు ఏ పర్సన్ దగ్గర చీప్ అయిపోతారు.
ఆల్రెడీ మీరు అలా చేసి ఉంటే కూడా ఈ పర్సన్‌కి పదే పదే కాల్ చేస్తా ఉండడము, మెసేజ్ చేస్తా ఉండడం, ఎలా ఉన్నారు? తిన్నారా? లేదా? అని మీరు 10 సార్లు ఈ పర్సన్‌కి మీరు కాల్ చేసి ఈ పర్సన్ దగ్గర నుంచి మాత్రం మీకు ఒక్కసారి మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని చీప్‌గా చూడడం వల్లనే తను ఇంకా ఈ రిలేషన్ వద్దు తను వెళ్ళిపోయారనమాట. ఓకే. కాబట్టి మీ లైఫ్‌లో ఉన్న ఎమోషనల్ అవన్నీ మీరు రిమూవ్ చేసుకొని ఒక ప్రాక్టికల్‌గా, ఒక ఎనర్జిటిక్‌గా ఉండండి. ఓకేనా? మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినా మీరు ఎదుర్కొని నిలబడే ఎనర్జీని మీరు తెచ్చుకోవాలనమాట. అంత ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలండి. ఓకే. ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేశారు అంటే వారి గురించి ఇంకా జీవితాంతం కూర్చొని వారి గురించి ఏడుస్తా, బాధపడతా కూర్చోవడం కరెక్ట్ కాదు కదా! ఇక్కడ మీ సిట్యుయేషన్ మొత్తం అదే ఉంది. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హెర్మిట్ అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్. మీరు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ ఆ పర్సన్ మాత్రం ఇక్కడ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. వారి కెరియర్ గురించి వారు ఆలోచిస్తున్నారు. మనీ మేకింగ్‌లో చాలా ఫోకస్‌గా ఉన్నారు. అండ్ తను ఏం చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే. తను బాధపడతా కూర్చోలేదు కదా! తన వర్క్‌లో తను బిజీ అయిపోయారనమాట. సో, మీరు కూడా అలాగే తయారవ్వాలనమాట. ఓకే. మీరు ఒకవేళ ఎమోషనల్ పర్సన్ అంటే ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. అలాంటి పర్సన్‌కి మీరు ఎక్కువగా దగ్గర కాకూడదనమాట. దూరంగానే ఉండాలనమాట. ఓకే. ఎవరైనా మీతో మంచిగా మాట్లాడారే అనుకోండి, వారిని నమ్మేస్తారనమాట మీరు. కానీ ఏ పర్సన్ ఏ ఇంటెన్షన్స్‌తో మాట్లాడుతున్నారు మీతో అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారండి. ఓకే. చాలామంది ఇదే మెసేజ్ అయితే వస్తుందనమాట. ఓకే. మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అవుతుందా అంటే తప్పకుండా ఏ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఓకే. ఈ పర్సన్ 2 విషయాల మీద జగిల్ అవుతా ఉన్నారు. అండ్ మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటారా? అటు వారి ఫ్యామిలీ కావచ్చు అండ్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారు. అంటే వారి పార్ట్నర్ కావచ్చు అండ్ సింగిల్ పర్సన్ అంటే వారి ఫ్యామిలీ కూడా కావచ్చనమాట. ఓకే. తను అందరిని బ్యాలెన్స్ చేసుకోగలరా అని కూడా తను ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని తను అదర్ పర్సన్‌తో కూడా ఈ పర్సన్ కంపారిజన్ చేస్తా ఉన్నారనమాట. ఓకేనా? క్రాస్ రోడ్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఎలాంటి డెసిషన్ తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే. సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు ఈ పర్సన్. ఓకే. ఇద్దరికి రీయూనియన్ అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందండి తప్పకుండా మీకు. ఓకే. ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటికి రాబోతున్నారు అతి త్వరలో. అండ్ ఈ పర్సన్ మీ నంబర్‌ని ఒకవేళ బ్లాక్‌లో కూడా పెట్టేసి ఉంటే అన్‌బ్లాక్ చేయబోతున్నారనమాట. మీకు కాంటాక్ట్‌లోకి మీ పర్సన్ రాబోతున్నారండి. ఓకే. మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకుంటారా అంటే తప్పకుండా తెలుసుకుంటారనమాట. ఓకే. ఈ పర్సన్‌తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ పర్సన్‌తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? జస్టిస్, దానికి క్లారిఫికేషన్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్. రీయూనియన్ అవుతుందండి తప్పకుండా. ఫ్యూచర్‌లో ఏ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు, మీకు న్యాయం చేస్తారు. ఏ పర్సన్ ఫ్యూచర్‌లో వచ్చినా కూడా ఇన్‌మెచ్యూర్ తనంతో వస్తున్నారండి. ఓకే. ఇది కొంచెం మీరు గమనించండి. ఈ పర్సన్ ఫ్యూచర్‌లో మీ దగ్గరికి వచ్చినా కూడా తను మీతో లైఫ్ టైమ్ కమిట్మెంట్ అయితే ఇవ్వరనమాట. ఓకే. కొన్ని రోజులకే మళ్ళీ ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఫీల్ అవ్వద్దండి. ఓకే. చాలామంది చాలా అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఓకే. అసలు ఏమవుతుందో వీరికి అర్థం అవ్వడం లేదు. కానీ ఏమైంది మీకు అసలు ప్రతి ఓరు అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారనమాట. కొంచెం లాజిక్‌గా ఆలోచించండి. ఈ రోజులలో ట్రూ లవ్ చాలా తక్కువండి. ఓకే. అట్రాక్షన్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. అట్రాక్షన్‌తోనే రిలేషన్‌లోకి వస్తారు. వారు ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అసలు లైఫ్ అంటే ఇలా ఉంటుందా అని చూపిస్తారు మీకు. ఓకే. కానీ వారికి అక్కడ ఎంజాయ్‌మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో, ఇంకా వారికి మీరు ఎప్పుడైతే బోర్ కొట్టేస్తారో, అప్పుడు మీ మొహం కూడా వారు చూడరు. అసలు మీరేమైపోయినా వారికి అవసరం లేదనమాట. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చినా కూడా ఫ్యూచర్ వచ్చేసరికి రీయూనియన్ అవుతుంది మళ్ళీ. అండ్ తను వచ్చేది పేజ్ ఎనర్జీలో వస్తున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీకు రీయూనియన్ చేయాలి. అండ్ తన వల్ల మీరు మోసపోయారు, మీకు న్యాయం చేసేయాలి, మీకు ఒక జీవితాన్ని ఇయ్యాలి అని కూడా తను ఆలోచించి వస్తున్నారు. కానీ ఇక్కడ పేజ్ ఎనర్జీలో వస్తున్నారు. కొన్ని సంవత్సరాలకో, కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్‌కో మళ్ళీ ఏం చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీది మీ పర్సన్‌ది ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఒక కార్డ్ అయితే తీస్తాం.
మీరు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, ఈ పర్సన్ అసలు నమ్మదగిన వ్యక్తేనా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఇంటిమసీ అయితే చాలా ఉందండి. ఓకే, ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. ఓకే, చాలా టాక్సిసిటీ, చాలా మూర్ఖత్వం ఉంటుంది. పర్సన్ వారు ఏమనుకుంటే అదే సాధించుకుంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్ అనమాట. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీ కూడా ఎలా ఉందో చూసేస్తాను. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉంది. కాంట్రాక్ట్, హ్యాపీ ఫ్యామిలీ, జర్నీ, థింకింగ్ మ్యాన్. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. అటాచ్మెంట్, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మీ ఎనర్జీ చూడండి ఎలా ఉంది. అదే అనమాట నేను చెప్పేది. ప్రతి దానికి ఈ పర్సన్ మీద మీరు చాలామంది డిపెండ్ అయిపోతున్నారు. రొమాన్స్ కార్డ్స్ అన్ని ఈరోజు రొమాన్స్ గురించి ఎక్కువ కార్డ్స్ వస్తున్నాయండి. మేబీ ఇక్కడ చాలామందికి ఈరోజు మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీ పార్ట్నర్తో మీరు ఈరోజు కలిసి లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనుకుంటే తను మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట. మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీతో రీయూనియన్ చేయబోతున్నారు. మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధి అయితే వస్తుంది. అండ్ మీరు ఈరోజు టెంపుల్స్కి కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ట్రెడిషనల్ వేలో మీరు ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్కి మీరు మాత్రం చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి. ఓకే, బయట మాత్రం ఈ పర్సన్ మీద ప్రేమ లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ మనసులో చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్ మీద. ఓకే, చేతిలో మీరు మాస్క్ పట్టుకొని ఉన్నారు అంటే ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నారు, కానీ అలా ఏమీ లేదు, మీ మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని మీరు మీ ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉన్నారనమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో కూడా చూసేస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు. మేషరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. ఓకే, అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీరు ఏదో ఒక విషయంగా మీరు ఎవరితోనూ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో ఒక విషయం డిస్కషన్ చేస్తున్నారు. ఓకే, చేస్తారు కూడా. ఓకే, అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు ఏదైనా చిన్న ఆఫర్ అయితే రిసీవ్ చేసుకుంటారంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, వస్తుంది కూడా. ఓకే, అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఓకే, అండ్ కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ తులారాశి వారు మీ ఫ్యామిలీతో మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ ధనురాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే, మీ పాజిటివ్ పర్సన్ అనమాట. ఓకే, అండ్ కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీనరాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ మీరు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. ఓకే, జస్టిస్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.